నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. ఫ్రెండ్స్, ఇది ఒక అందమైన ఊరు. చుట్టూ పంట కాలువలు, పంట పొలాలు, మంచి మనసులు గల మనుషులు ఇక్కడ ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ ఊరు అందం అంతా ఇగో ఈ నీటి గుంటతో చెడిపోయింది. ఈ రోడ్డు వేసి దాదాపు 10-15-20 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఈ గుంట ఇట్లనే ఉంది. ఇంతకుముందు కొంచెమే నీళ్ళు ఇక్కడ స్టోర్ అయ్యేది వర్షం పడితే. అయితే ఈ మధ్య కాలంలో ఎవరో మహానుభావులు ఇక్కడ మట్టి పోసిళ్ళు, మరి ఆ ఇంజనీర్లు ఎవరో తెలియదు నాకు, కానీ ఈడ మట్టి పోయడంతో ఏమైందంటే ఈడ బట్టని వర్షం మీద అంతా ఇంకా ఎక్కువ స్టోర్ అయింది. ఇది ఇట్లనే ఉంది. ఇప్పుడు దాదాపు 5-6 ఏళ్ళ కానీ ఇక్కడ ఈ గలీజ్ ఇట్లనే ఉంటది అనమాట. వర్షాకాలం వచ్చిందంటే దరిద్రం. ఎంత చిన్న వర్షం పడ్డా ఇక్కడ ఇట్లా ఒక మడుగు, ఒక స్విమ్మింగ్ పూల్ లెక్క ఇక్కడ కనిపిస్తుంది. చిన్నపొరగలు ఇలా ఈత కొట్టచ్చు. ఇది ఎవరికి తెలియదా అంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే పోతాడు, మాజీ ఎమ్మెల్యే పోతాడు, అన్ని పార్టీ లీడర్లు పోతారు, సర్పంచ్లు పోతారు, వార్డు మెంబర్లు పోతారు, అందరు పోతారు, కానీ ఈ సమస్య ఇట్లే ఉంటది. వర్షాకాలం అంతా ఈ సమస్య ఇట్లే ఉంటది. ఇలాంటి సమస్యనే మీ ఏరియాలో ఉంటే మీరు ఏం చేస్తారు? మా ఏరియాలో అయితే ఎవరు పట్టించుకోవట్లేరు. ఎలక్షన్ రాగానే హడావుడి చేస్తారు, జెండాలు పట్టుకుంటారు, ఇల్లు తిరుగుతారు, కార్యకర్తలు మూలకుండను కూడా పిలుస్తారు. రారా బాబు, నేను అది చేస్తా ఇది చేస్తా అంటారు, కానీ ఇక తీరా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడు. ఈ సమస్య దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఈ గుంట 10 ఏళ్ళు అవుతుంది. మా ఈ ఊరు అందం అంతా ఈ గుంటతోనే పోతాను. మరి ఎట్లా ఈ సమస్య ఇట్లనే ఉండాలా? అవి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళు అయిపోయింది, 11 ఏడు పడ్డది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 ఏళ్ళు అయిపోయింది. ఈ గుంట మాత్రం అట్లే ఉన్నది. ఇక ఈ ఊరు దరిద్రమా ఇది? ఇట్లే ఉంటది మన తెలంగాణలో, మన దేశంలో పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితి మీ ఏరియాలో, మీ గ్రామంలో ఉంటే మీరు ఏం చేస్తారో చిన్న కామెంట్ పెట్టుర్రి, ముందుగా లైక్ కొట్టుర్రి, అన్నిటికంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి.